అందరికీ నమస్కారం. ఇంట్లో శ్రీను, బయట వాణి, ఆస్పత్రిలో మాధురి. ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర అదే టెన్షన్ కొనసాగుతుంది. 5 రోజులుగా ఇంట్లోనే శ్రీను ఉండగా బయట భార్య వాణి, పిల్లలు నిరసన తెలుపుతున్నారు. కూతురుతో కలిసి కారు పార్కింగ్ షెడ్ లో ఉంటూ వాణి ఆందోళన చేస్తున్నారు. కాగా నిన్న పలాస దగ్గర కార్ యాక్సిడెంట్ లో గాయాల పాలైన మాధురికి విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ట్రోలింగ్స్ ఆపలేదనే ఆత్మహత్యం చేశానని మాధురి పేర్కొన్నారు. దువ్వాడ శ్రీను ఇంటిపై తనకు హక్కుందని మాధురి పేర్కొంటున్నారు. ఇలా దువ్వాడ కుటుంబం కథా చిత్రంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దువ్వాడ ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధురికి కన్నవారు, అత్తగారు దూరమయ్యారని, గతంలో మాధురి ఆత్మహత్య యత్నం చేసినప్పుడు తాను కాపాడి ధైర్యం చెప్పానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. వ్యక్తిత్వ హననం జరుగుతోందని, మాధురి బాధపడిందని, డిప్రెషన్ లో ఎటు వెళ్తున్నారో మాధురికి తెలియలేదని దువ్వాడ పేర్కొంటున్నారు. డిప్రెషన్ 3 వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆమె చెప్పిందని, ఆమెది డ్రామా కాదు, డ్రామా చేయాలనుకుంటే అది నిజమైతే ఏం జరుగుండేది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మాధురి తలకు గాయమైంది. ఆమెకు సిటీ స్కాన్ చేయాలి. తలకు గాయమైతే ఏడాదిలో ఏమైనా జరగొచ్చని డాక్టర్లు చెప్పారన్నారు. వాస్తవానికి తాను ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని వెళ్ళలేకపోయానని పేర్కొన్నారు. తాను ఎవరికి భయపడనని, నిర్మోహమాటంగా మాట్లాడతానని, అందుకే తనకు శత్రువులు పెరుగుతారంటూ దువ్వాడ పేర్కొన్నారు. అయితే ఇలాంటి వ్యవహారంలో సమాజం భార్య వైపే మొగ్గు చూపుతుందని, తన జీవితంలో ప్రతి క్షణం భార్య ద్వారా నరకం చూశానంటూ పేర్కొంటున్నారు. భార్య పిల్లలపై దాడి చేయాలన్నది తన ఉద్దేశం కాదు అన్నారు. తన భార్య వాణికి డైవర్స్ నోటీస్ ఇచ్చానని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొంటున్నారు. మాధురిని చూసేందుకు ఆసుపత్రికి వెళితే ఇల్లు కబ్జా చేస్తారని దువ్వాడ పేర్కొంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా దువ్వాడ అంశం టెక్కలలో హల్చల్ చేస్తోంది.